ఈ జనం అందరినీ చూసి జాతర అనుకుంటున్నారేమో. కాదండి, వినాయకుడి నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళ మేము కూడా ఒకళ్ళం. ఇన్నాళ్ళు ఊరంతా కలిపి ఒక దగ్గరే వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకునేవారంట, మా అమ్మ చెప్పింది. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రతి వీధిలో ఒకళ్ళని పెట్టుకుంటున్నారు. మీది పెద్ద వినాయకుడు అయితే మాది పెద్ద వినాయకుడు అనుకుంటూ పోటాపోటీగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ఒక వినాయకుడిని వెలుస్తున్నాడు. మేము కూడా వినాయకుడి నిమజ్జనం చేసి త్వరగా బయటకు వస్తాము. ఎందుకంటే వినాయకుడిని నిమజ్జనం చేయబోయి మమ్మల్ని ఎక్కడ తోసేస్తారని భయపడి మా ఆయన అక్కడ ఉండనవ్వలేదు. బేగా వచ్చాం, అందుకని వీడియో కూడా తీయలేదు. ఈ బుడదని చూసారా, ఇందాక నుంచి తెగ మొక్కేస్తుంది వినాయకుడిని చదువు బాగా వచ్చాలని. మేము కూడా చిన్నప్పుడు తెగ మొక్కేసే వాళ్ళమే వినాయకుడిని, కానీ చదువు మాత్రం సున్నాయే. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని తిరిగి వెళ్ళిపోతుంటే పానీపూరి బండి చూసామండి. మన కక్కురు తాగదు కదా, త్వరగా ఒక 2 ప్లేట్లు తీసుకుని లప్పం అనిపించుతాను. నేను బేగా తినేస్తున్నాను. మా పెద్దోడు చూడండి నా మొహం కాసి ఎలా చూస్తున్నాడు. నేను తినేస్తున్నాను, ఆడు నాకంటే పొట్టగా ఆడు ముందు తినేస్తున్నాడు. ఎందుకంటే భయం ఎక్కువ అండి, ఆడికన్నా ముందు నేనే తినేస్తున్నాను. అది కూడా నిజమే.